అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో లైవ్ ఇంట్రాడే వీడియోస్తో పాటు డైలీ అనాలిసిస్ అండ్ సైకాలజీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా ఏ వీడియోని మిస్ చేయొద్దండి. సో డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ వీక్ మార్కెట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వీక్ అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తాయి ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేద్దాం. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ చార్ట్. యామిగోస్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 1 వీక్ చార్ట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఈ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్ కనబడుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కొంచెం వొలటాలిటీతో మార్కెట్ అనేది ఇన్సైడ్ క్యాండిల్లే రేంజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నాకైతే. ఎందుకంటే బ్రేక్ డౌన్ ఇచ్చే అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. యాజ్ పర్ నో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్లస్ 108 పాయింట్స్ ప్లస్లో ఉంది. మనం ఇది లోయర్ టైం ఫ్రేమ్ లేనప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది నిఫ్టీ బ్యాంక్ యొక్క వీక్లీ అనాలిసిస్. నేను అనుకుంటుంది ఇన్సైడ్ క్యాండిలే ఇంకో ఇన్సైడ్ క్యాండిల్, ఎనీ టైప్ ఆఫ్ క్యాండిల్ విత్ ఇన్ ద క్యాండిలే బిహేవ్ చేస్తుందని అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా సిమిలర్గా ఇన్సైడ్ క్యాండిలే ఉంది. నిఫ్టీ కూడా ఇంచుమించు సిమిలర్ క్యాండిల్ ఉంది, కానీ డోజీ కాదు, ఇది కొంచెం బేరిష్ క్యాండిల్ అయితే ఉంది. నేను ఈ వీక్లో ఈ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో కూడా. అండ్ కావాలంటే ఒక చిన్న హై కూడా క్రియేట్ చేయొచ్చు. ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ 17,400 నుంచి 17,000 ఈ 400 పాయింట్స్ రేంజ్లో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఈ వీక్లో. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఇంచుమించు సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. సేమ్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ విత్ డోజీ. సేమ్ మనం అనుకున్నట్టుగా మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి వీక్లీ రేంజ్లో. సో ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో ఓవరాల్గా మనం బ్యాంక్ నిఫ్టీ మాత్రమే చూద్దాం. ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అండ్ మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చెక్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ మనం వీక్లీ అనాలిసిస్ అయితే చూసుకున్నాము. నెక్స్ట్ కోర్సు బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్. సో మీకోస్ లాస్ట్ వీక్లో ఓవరాల్గా ప్రీమియం సబ్స్క్రైబర్స్కి ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. యాక్చువల్గా మనము పుట్ అనేది ఇక్కడ పర్చేస్ చేసాము. పర్చేస్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అనేది జస్ట్ 30 పాయింట్స్ ఉంటుంది. మన స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. సో ఓవరాల్గా లాస్ట్ వీక్లో అవుట్ ఆఫ్ 6 to 7 ట్రేడ్స్లో ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది ప్రీమియం మెంబర్స్కి. ప్రీమియం మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ అంతా హ్యాపీ. ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కూడా వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్లో కూడా లేరు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్. అండ్ నెక్స్ట్ వీక్ మీకోస్ ఎలా చేద్దాం, ఎలా ఉంటుందో మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్ 108 పాయింట్స్ ఉంది. అంటే ఇంచుమించుగా బ్యాంక్ నిఫ్టీ ఒక 300 పాయింట్స్ పాజిటివ్ ఓపెన్ అవ్వచ్చు. అమిగోస్ నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, స్వింగ్స్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తూ ఉంటాను. సో జస్ట్ మార్కెట్లో ఈ స్వింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ స్వింగ్ కనుక దీనిపైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మార్కెట్లో మళ్ళీ మనం ఒక అప్ ట్రెండ్ చూసే అవకాశాలు ఉన్నాయి. టిల్ ఎప్పటి వరకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ వరకు ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో మార్కెట్ కనుక ఈ స్వింగ్ పైన కనుక క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మార్కెట్ మళ్ళీ మనం ఒక అప్ ట్రెండ్ 40,800 to 41,000 లెవెల్ వరకు మనం మార్కెట్ని అప్ ట్రెండ్ చూడొచ్చు. కాకపోతే డైరెక్ట్గా కాదు, ఒక ఫాస్ట్గా మూయించి మళ్ళీ ఒక సెల్లింగ్ వచ్చి మళ్ళీ ఒక బై కొంచెం వొలటాలిటీ మెయింటైన్ చేస్తూ ఓవరాల్గా వీక్లీలో మళ్ళీ మనం అనుకున్నట్టుగానే ఇన్సైడ్ రేంజ్లో ఏదైతే ఇన్సైడ్ రేంజ్లో ఉందో ఇన్సైడ్ రేంజ్లోనే క్యాండిల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో మండే రోజు ఇమీడియట్గా ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ స్వింగ్ పైన ఎప్పుడైతే ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ 15 మినిట్స్ క్యాండిల్లోని స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ఒక బుల్లిష్ రన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంది. ఇక్కడ కన్సాలిడేటెడ్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కన్సాలిడేటెడ్ అయినా రీట్రేస్మెంట్ అయినా ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. సో డెఫినెట్గా మనం ఎలాగో ప్రీమియం గ్రూప్లో అప్డేట్ చేస్తుంటాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దెర్ ఈజ్ నథింగ్ టు వర్రీ దిస్ వీక్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా ఉంది. సో కొంచెం వొలటాలిటీ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆప్షన్ సెల్లర్స్కి మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి చాలా తక్కువ ట్రేడ్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా వాట్ ఎవర్ ద పాసిబుల్ ట్రేడ్స్ డెఫినెట్గా మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఈ వారంలో 2 to 3 కాల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైనా ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానికి వాట్సాప్ అయితే చేయండి. డెఫినెట్గా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా వస్తాయి. సో ఇది అనుకుంటుంది ఓవరాల్గా మనం ఇక్కడి నుంచి మార్కెట్ని ఒక అప్ సైడ్ చూస్తూ, ఎందుకు చూస్తున్నానంటే అప్ సైడు
ఎక్స్జిఎక్స్ నిఫ్టీ ప్లస్ 108 పాయింట్స్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో క్లోజింగ్. సో డెఫినెట్లీ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిపైన 15 మినిట్స్ క్లోజింగ్ ఇస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ ఒకవేళ కిందికి రావాలంటే డెఫినెట్గా ఇక్కడి నుంచి కిందికి వచ్చేయాలి. దీన్ని కూడా బ్రేక్ చేసేసిందంటే డెఫినెట్లీ మార్కెటింగ్గా మళ్ళీ ఈ హైస్ని కంపల్సరీ టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ అప్ ట్రెండ్ అనేది ఒక సైకిల్ లాగా కంప్లీట్ అవుతుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది అమిగోస్ వీక్లీ అనాలిసిస్, చాలా సింపుల్గా క్లియర్ కట్గా చెప్పాను. అండ్ మనం డైలీ అనాలిసిస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటూ వెళ్దాం. డెఫినెట్గా మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి మెసేజ్ అయితే ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.